గజం భూమి 14,000 రూపాయలతో 180 గజాల భూమి కేవలం 25 లక్షలు మాత్రమే. గట్కేసర్ ఓఆర్ఆర్కి 15 నిమిషాల దూరంలో. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చంద్రగిరి యేసరత్నం గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. బాగున్నారు సార్? బాగున్నా. హ్యాపీగా ఉన్నారా? హ్యాపీనెస్ తగ్గిందా? చాలా హ్యాపీగా. అవునా? ఎందుకంటే గతంలో అంటే అధికారంలో ఉన్నారు, ఇప్పుడు అధికారం కోల్పోయారు కదా. అది నేను అలా ఫీల్ అవ్వను. నేను ఎలా ఫీల్ అవుతానంటే, నేను సక్సెస్ఫుల్గా పోలీస్ ఆఫీసర్గా 37 ఇయర్స్ సర్వీస్ చేశాను. తర్వాత భగవంతుడు నాకు పెద్దల ఆశీస్సుల వల్ల ఇది బోనస్ పీరియడ్ అనుకుంటాను నేను. ఓకే. అంటే సక్సెస్ఫుల్గా అంత సర్వీస్ చేసి, గవర్నమెంట్ సర్వీస్ చేసేసి, చిన్న వయసులో రిక్రూట్ అయ్యి ఒక డిఐజీ స్థాయికి వెళ్ళి మళ్ళీ ఇమ్మీడియట్గా ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా నాకు కంటిన్యూగా వచ్చేది. ఇదంతా కూడా నాకు బోనస్ పీరియడ్లో అంటే ప్రభుత్వంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా అనేది కాదు. ఇక ప్రభుత్వంలో ఉన్నా ప్రజాసేవ చేసే అదృష్టమే, ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రజాసేవ చేసే అదృష్టం. కాబట్టి నేను ఎప్పుడు కూడా మనకేదో కుంపలు మునిగిపోయిందనేది అయితే లేదు. ఓకే సార్. ఇక్కడ ఒక్కటి వైఎస్ఆర్ కాంగ్రెస్ మీరు ముగ్గురు డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళే. అందరూ కూడా దాదాపు ఐపీఎస్ క్యాడర్ వాళ్ళే. అంతా ఒకరు ఐపీఎస్, నాన్ ఐపీఎస్ క్యాడర్ అయినా కూడా ఆ స్థాయిలో పనిచేసిన వారే. మీరు చంద్రగిరి యేసరత్నం గారు, మన తొగురు ఆర్థర్ గారు, ఆయన కూడా మార్షల్గా పనిచేశారు, ఆయన కూడా ఐపీఎస్ క్యాడర్లో పనిచేశారు ఆయన. ఇకపోతే ఇంకా ఐజీ మొహమ్మద్ ఇక్బాల్ గారు, ముగ్గురు కూడా డిపార్ట్మెంటల్. ఇటీవల మన ప్లీనరీ జరిగినప్పుడు కూడా మీకు బాధ్యతలు అంటూ కూడా ట్రాఫిక్ బాధ్యత కూడా మీకు ఇచ్చారంటే, ఒకరికి పోలీస్ భద్రత అంతా కూడా ఇచ్చారు. ఆ ముగ్గురులో ఇప్పుడు మీరు మాత్రమే మిగిలారు పార్టీలో. ఇక్బాల్ గారు బయటికి వెళ్ళిపోయారు, తొగురు ఆర్థర్ గారు నేను ఉండలేను బాబు ఈ పార్టీలో అంటూ ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. మీరు ఒక్కరే ఒంటరి అయిపోయారు కదా, ఏం బాధ లేదా? అసలు ఇక్కడ ఇంకోటి, మీరు మా ముగ్గురు పేర్లు తీశారు కాబట్టి ఇంకొక విషయం కూడా మీతో షేర్ చేసుకోండి. ఎందుకంటే మీతో షేర్ చేసుకునేది ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా పోతుంది. కాబట్టి మేము ముగ్గురం కూడా చాలా వండర్ ఇప్పటికి కూడా అనుకుంటామండి. ఇక్బాల్ గారు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ టు పర్సనల్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ టు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు సీఎం. నేను చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎంటైర్ సెక్రటరేట్. వారు 4th ఫ్లోర్లో ఉంటారు, నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాను. ఆర్థర్ సెక్యూరిటీ ఆఫీసర్. అంటే ముగ్గురం కూడా బాబు గారి దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్స్గా, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చేశాం. మాకు అదొక, మేము ముగ్గురు మళ్ళీ ఇక్కడ వచ్చేసేసి సరే ఆ రోజున వైసీపీలో అందరం కలిసి కంటెస్ట్ చేయటం, మరి ఇక్బాల్ గారికి ఎమ్మెల్సీ రావడం, నాకు ఎమ్మెల్సీ రావడం, ఆర్థర్ ఎమ్మెల్యే అవ్వడం, ఇదంతా కూడా చాలా హ్యాపీ మూమెంట్. సరే కారణాలు, రకరకాల కారణాల వల్ల ఆర్థర్ వెళ్ళాడు. అతను చెప్పే రీజన్స్లో అది కరెక్ట్ అనిపిస్తుంది, నిజమే కదా. మరి ఏం రీజన్స్ చెప్పాడు? అంటే మీ ఇద్దరికి ఆ సఖ్యత ఉంది, ఏరా పోరా అనుకునే అంత సఖ్యత ఉంది మీ ఇద్దరికి. మేమిద్దరం బ్యాచ్మేట్స్ అన్నా. అదే 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 ప్రౌడ్గా చెప్తున్నాం. మేమిద్దరం పోలీస్ ఆఫీసర్స్ అయినా కానీ మేము ఎక్కువ చీఫ్ మినిస్టర్స్ దగ్గర చేయటం, ఆర్థర్ కానీ నేను కానీ చేయటం వల్ల మాకు ప్రజాసేవ చేయాలనే ఆశ. మేము డిపార్ట్మెంట్ ఉన్నప్పటి నుంచి కూడా మా డ్యూటీ అయిపోయిన తర్వాత పిల్లల ఏదో మన ప్రాంతానికి చేయాలా, ఏదో సమాజానికి చేయాలనే దాంట్లో మేమిద్దరం బ్యాచ్మేట్స్ కాబట్టి ఆర్థర్ ఒక విధంగా చెప్పాలంటే నాకంటే కూడా ఆర్థర్ బ్యాచిలర్గా ఉండేవాడు హైదరాబాద్లో. మేడం అక్కడ లెక్చరరు, ఆర్థర్ బ్యాచిలర్గా ఉండేవాడు, నాకంటే కూడా ఎక్కువ సర్వీస్ చేస్తున్నాడు. అలాంటి సర్వీస్ చేసే ఆర్థరు నాకు చెప్పిన రీజన్, అందరిలాగా నేను ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిచాను, కానీ నాకు ఇక్కడ సరైన ప్రాధాన్యత లేదు, నాకెందుకో మనసు అంగీకరించట్లేదు. నేను అందుకనే నన్ను జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీ కానీ అందరూ కూడా చాలా బాగా చూసుకున్నారు, నాకు ఎక్కడా లోడ్ చేయలేదు. నాకు ఒకే ఒకటి, నేను ఎమ్మెల్యేగా అందరిలాగే గెలిచాను, అందరిలాగా పవర్స్ నాకు ఇవ్వలేదు. వేరే వాళ్ళు ఎవరు చేశారంట? రాష్ట్రం అంతా తెలిసిన పేరు మీరు నాతో చెప్పించాలని. మీరు చెప్తేనే బాగుంటుంది కదా, ఏ పేరు నాకు కూడా ఐడియా లేదు. ఏంటి అని ఇంత చెప్పిన విషయం అదెందుకు చెప్పరు మీరు? ఏముంది, అందరికీ తెలిసిందే. సిద్ధార్థారెడ్డి గారు ఆర్థర్ కంటే వయసులో చాలా, ఒక విధంగా చెప్పాలంటే ఆ బిడ్డ వయసు. మరి రాష్ట్రం అంతా తెలుసు, ప్రతి నిత్యం కూడా ఈ మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తుంది. సిద్ధార్థ రెడ్డి గారు డామినేట్ చేసేసేసి పవర్స్ అన్నీ ఆయన పెట్టుకున్నాడు.
ఇలాంటి పరిస్థితుల్లో నాకు కూడా తెలుసు చాలా 4-5 సందర్భాల్లో ఆర్దర్ గారిని ఇక్కడ పార్టీ పెద్దలు పిలిపించడం, సర్దుకోమని చెప్పడం, ఇదంతా కూడా అతనికి నచ్చలేదు. అది విన్న తర్వాత సరే మర్యాద లేనప్పుడు సరే దేవుని దయ వల్ల మనం మంచి పోలీస్ ఆఫీసర్స్గా పేరు తెచ్చుకున్నాము. జనరల్గా ఇప్పుడు వచ్చే కొత్త ఎస్ఐలు కానీ, కొత్త డిఎస్పీలు కానీ, కొత్త ఐపీఎస్ ఆఫీసర్స్కి మేము తెలియదేమో కానీ మేము సర్వీస్లో ఉన్నంతకాలం కూడా మా ఇక్బాల్ గారు కానీ, ఆర్దర్ కానీ, నేను కానీ తెలుసు. మీరు ఇంత చెప్పారు, ఒకటే చెప్పాలా, గతంలో చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు సిద్ధార్థ రెడ్డిని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అన్నారు. అవును. ఆర్థర్ గారు నా ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, ఒక చిన్న కుర్రాడు 25 ఏళ్ల వయసున్న కుర్రాడు సిద్ధార్థ రెడ్డి వల్లే నేను గెలిచాను అని చెప్పాడు. ఆయనే అంత గొప్పగా చెప్పినప్పుడు సిద్ధార్థ రెడ్డి కూడా తన వర్గాన్ని కాపాడుకోవడానికి తన వర్గం కోసం కొంత చొరవ తీసుకొని ఉంటాడు అనుకోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు స్వతహాగా ప్రతి ఒక్కరిని కూడా నన్ను గుండెల్లో పెట్టుకొని చూస్తాను అంటారు, చూశారు. అందులో అతిశయోక్తి లేదు, ఏం అనుమానం లేదు. ఆర్దర్ని కూడా గుండెల్లో పెట్టుకొని చూస్తా అన్నారు. మరి ఎందుకంటే మేమిద్దరం మా సర్వీస్ మీకు తెలిసిందే. ఆర్దరు నేను కూడా ఆయన రాజశేఖర రెడ్డి గారి దగ్గర చేసిన వాళ్ళం. సో ఓకే, మిగతా వాళ్ళ గురించి చెప్పలేము కానీ మా ప్రాధాన్యత మాకుంది. జనరల్గా ఆయన నేచర్ ఏంటంటే, సిద్ధార్థ రెడ్డి కూడా నేనేం సిద్ధార్థ రెడ్డిని తీసేయట్లేదు, సిద్ధార్థ రెడ్డిని తక్కువ చేయట్లేదు. కానీ నేను చెప్తాను, మీ వల్ల నేను ఇంత పెద్దోడిని అయ్యాను అని చెప్తాను. బట్ నా పవర్స్ నీకు నువ్వు ఎంజాయ్ చేయమని కాదుగా. పవర్స్ ఉండే సర్వీస్ చేయడానికి, ఎంజాయ్ చేయడానికి. ఐ మీన్ అదే, ఇప్పుడు నాకు ప్రజాక్షేత్రంలో నన్ను గెలిపించారు. నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతల్ని నన్ను పక్కన పెట్టేసేసి వేరే వాళ్ళు చేతిలోకి తీసుకోవడం అనేది నచ్చకెళ్ళాడు అనేది నాకు చెప్పిన రీజన్. నేను కూడా చెప్పిన దానికి కరెక్టే కదా, మనకి ఎక్కడైతే మనకి మనస్తృప్తిగా ఉండదో అక్కడ మన మనసుకు అంగీకరించే విధంగా వెళ్ళాలనేదే నా ఉద్దేశం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.